అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వినయ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ పరిచయం. నా పేరు వినయ్ కుమార్ మేడం. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. నేను గ్లోబెంట్లో వర్క్ చేస్తాను. మై ప్రాజెక్ట్ మేనేజర్ ఓవర్ దేర్. ఓకే, మీ లైఫ్లోకి ధ్యానం ఎలా వచ్చింది? లైక్ ఇట్స్ 2012 మేడం. నేను నా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. సో అప్పుడు పైమా టీమన్ ఉండేవాళ్ళు. ప్రబోధ్, అనురాధ, పింకీ అండ్ చైతన్య అని నలుగురు మా కాలేజ్లో ఒక కైండ్ ఆఫ్ ఎ కల్చరల్ ఫెస్ట్ లాగా చేయడానికి వచ్చారు. ఓకే. సిన్స్ ఐ మీన్ ఫైనల్ ఇయర్, నాకు అప్పటికి ఇంకా జాబ్ లేదు. ఐ వాజ్ టేకింగ్ మై ఇంటర్వ్యూస్. సో వీళ్ళు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నారంటే ప్రబోధ్ ఫ్రమ్ కాగ్నిజెంట్, అనురాధ ఫ్రమ్ IBM. ఐ డోంట్ రిమెంబర్ ద కంపెనీస్ ఎగ్జాక్ట్లీ. సో మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు వీళ్ళు అనే ఉద్దేశంలో, బీయింగ్ లైక్ ఎ గుడ్ ర్యాపో ఇన్ ద కాలేజ్, నేను వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా కాలేజ్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయించేసాను. మెడిటేషన్ ప్రోగ్రామ్. నాకు అప్పటికి మెడిటేషన్ అంటే తెలియదు, నథింగ్, ఐ నో. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంలో మేనేజ్మెంట్తో మాట్లాడి ఐ హెల్ప్ దెమ్ అవుట్. సో దట్ ఈస్ హౌ అన్నోయింగ్ టు మీ ఐ కేమ్ ఇన్ టు మెడిటేషన్. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డేట్, బట్ ఇట్ ఇస్ 2012. సో అప్పుడు ఏమనిపించింది సార్ ధ్యానం అన్న పదం వినగానే? అబ్బా ఇదేంటి, ఈ ఏజ్లో ధ్యానం ఏంటి అనుకున్నారా? అలా ఏం అనిపించలేదు మేడం, టు బీ క్లియర్. ఎందుకంటే లైక్ బై బర్త్ ఐ వాజ్ ఇంటూ మై ఫ్యామిలీ. సో మా నాన్నమ్మ కానీ, ఇంకా నాన్నమ్మ ఎక్కువ లైక్ తను పూజలు, ఆచారాలు అవన్నీ చాలా ఎక్కువ ఉండేది. సో మాకు అలా అలవాటు అయిపోయింది. సో ఇది కూడా కొంచెం అటువంటిది అనుకున్నాం కానీ, బట్ డిఫరెన్స్ అనేది, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇట్ అనేది ఇంటర్నల్గా వచ్చాక తెలిసిందే. ఓకే. సో అలా ధ్యానం వచ్చింది. మీరు ధ్యానం ద్వారా అంటే మీరు నేర్చుకున్నది ఏంటి? మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ కానీ, లేకపోతే మీరు ఏం నేర్చుకున్నారు? లీవ్ ద పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్, స్టే ఇన్ ద ప్రెసెంట్. ఓకే. అదే నేర్చుకున్నాను నేను. బట్ అన్నీ వదిలేసి కూడా ఈరోజు ఒక విల్ పవర్తో నేను తిని పక్కన వాళ్ళకి పెడుతున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ పెంపకం అనొచ్చు. అండ్ ద సేమ్ థింగ్, ద మిరాకిల్ పవర్ విచ్ ఈస్ అన్నోన్ టు ఎవ్రీవన్, ఇట్స్ మెడిటేషన్ అనొచ్చు. సో మీరు ఫస్ట్ అటెండ్ అయిన యజ్ఞమైన, చక్రమైన, యాగమైన ఏంటి? 2012లో జరిగింది మేడం. దట్ ఈస్ అ రీట్రాన్స్ఫర్మేషన్ అని అనుకోవచ్చు. దట్ వాస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ దట్ విచ్ ఐ అటెండెడ్. బిఫోర్ దట్ శివరాత్రి అలా జరిగాయి. తెలంగాణ ధ్యాన చక్రం ఆంధ్ర అని జరిగాయి. ఒకటి వరంగల్లో జరిగింది, ఇంకొకటి శివరాత్రి వాజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇన్ కర్తల్. ద మేజర్ ప్రోగ్రామ్ విచ్ ఐ అటెండెడ్ ఫస్ట్ ఇస్ 2012. అండ్ దట్ ఈస్ లైక్ యునో, తిరుపతిలోనంత జనాభా చూస్తాం అనుకున్నాం కానీ అక్కడైనా కనీసం షిఫ్ట్లో అదిరిగా కనిపిస్తారు. ఇక్కడ వామ్మో వాళ్ళని జనాలనా అలా పుట్టలనా ఏమనేది కూడా తెలియడం లేదు. నేను అప్పుడు ఫుడ్ కౌంటర్లో ఉండేవాడిని. ఓకే. అంటే ఫుడ్ కౌంటర్లో సేవ చేసేవాళ్ళు, వడ్డించేవాడిని, అన్నము వడ్డించేవాడిని. అండ్ ఈ సేవ అనేది కూడా మేడం ఐ గాట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఓకే. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ, నాన్నమ్మ వాళ్ళ సైడ్ కొంచెం తక్కువ. ఇది మా మేనమామలు ఉంటారు, వాళ్ళు ఎలా అంటే రెండో మామ, మూడో మామ వాసవి మాత మాకు కులదైవం అంట. మాకు దసరా నవరాత్రులు జరిగేవి. అక్కడ వాళ్ళు అందరికీ, ఇప్పుడంటే బంతి భోజనాలు లేవు కానీ అప్పుడు అందరు కూర్చోబెట్టి వడ్డించేవాళ్ళం కదా. అట్లా వాళ్ళు వడ్డించడము, టెంపుల్ క్లీన్ చేయడం అవన్నీ చూసేవాళ్ళు. అది చూస్తూ పెరిగాం మేము. దసరా హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. సో అది మీకు అలవాటు అయిపోయింది, సేవ చేయడానికి పాల్గొనేవాళ్ళం. సో అట్లా నాకు క్రిస్మస్ రోజు ఐ రిమెంబర్, మేము మార్నింగ్ 6:30, 7కి వి స్టార్టెడ్ టిఫిన్ వడ్డించడం. టిఫిన్ లైన్ అయిపోలేదు, పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఫర్ లంచ్. ఓకే. అంటే అంతమంది వచ్చారు. దట్ ఈస్ క్రిస్మస్. మరి ఎలా హ్యాండిల్ చేశారు? లైక్ వైట్ స్మోత్, వడ్డిస్తున్నారు, తెస్తున్నారు, పెడుతున్నాం. దేని సెక్షన్ దానికి. ఓకే. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద హైయర్ మేనేజ్మెంట్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఫుడ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా మేడం, మనం వడ్డిస్తున్నాం, మనకు వేరే ఆలోచన వస్తలేదు. అండలు వస్తూనే ఉన్నది, ఎట్లా ప్రిపేర్ అవుతుందో తెలియదు, ఎట్లా వడ్డిస్తున్నామో తెలియదు. అండ్ నౌ దెర్ ఈస్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద టెక్నాలజీ ఆఫ్ ద మేకింగ్ ద థింగ్స్. అప్పుడు ఎలా అంటే ప్యూర్గా మనం ఇంట్లో ఎలా వండుకుంటామో అట్లా గిన్నెల్లో ఉండేవాళ్ళు. ఎట్లా వండినరో మాత్రం అదైతే పైలో కాని వాళ్ళకే తెలుసు. వడ్డిస్తూనే ఉన్నాం. టిఫిన్ సెక్షన్ నడుస్తుంది, మళ్ళీ లంచ్ స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ద క్యూ వాస్ లైక్ ఫ్రమ్ సరస్వతి ప్రాంగణం కాకుండా అక్కడ రోడ్ సైడ్ నుంచి ఉండేది. ఓకే. అన్నదానం దగ్గర నుండి సరస్వతి ప్రాంగణం దాటుకొని ఉండేది. సింగిల్ లైన్, 2 లైన్స్ క్యూస్. మళ్ళీ తర్వాత ఇంకా లంచ్ టైం వచ్చిందని చెప్పి వి స్టాప్ ద టిఫిన్ అండ్ వి కెప్ట్ లంచ్. అది 6 అయినా లంచ్ అయిపోలే, మళ్ళీ డిన్నర్కి వచ్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ సీన్ సెకండ్ తిరుపతి. ఓకే. షిరిడి అనుకోవచ్చు. ఓకే. ఆ 11 రోజుల సేవలు మీరు ఏం నేర్చుకున్నారు సార్? 11 రోజుల సేవలో మనం నేర్చుకుంది ఏంటంటే ఒక కామ్నెస్ అనేది అవసరం అనేది నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనేది నేర్చుకున్నాను.
రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్ అనేది నేర్చుకున్నాను, హౌ వీ షుడ్ బిహేవ్ ఇన్ 10 పీపుల్ అనేది నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ, ఓకే. దట్ ఈస్ అ మెయిన్ థింగ్. ఇవన్నీ ఎలా అంటే చాలా సిచ్యువేషన్స్ బట్టి కూడా నేర్పిస్తుంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరగాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్క అన్నం మెతుకు వేస్ట్ అయినా అది ఎంత వాల్యూ అనేది బాగా తెలిసింది. అప్పటి నుంచి లైక్ అంతకుముందు కూడా వేస్ట్ చేసేవాళ్ళం కానీ, అండ్ వీఆర్ మోర్ కేర్ఫుల్. సో ఇలా మీరు ఫస్ట్ అన్నదానంలో సేవ చేశారు కదా, యజ్ఞంలో. అలా మీరు అదే సేవ కంటిన్యూ అవుతూ వచ్చారా ఇప్పటివరకు? మళ్ళీ మీ సేవ మార్చుకుంటూ వచ్చారా? లేదు మేడం, అన్నదానం అనేది 3 పూటలే జరుగుతుంది, బట్ మధ్యలో బ్రేక్స్ ఉంటాయి కదా. మేము స్వచ్ఛ భారత్ వెళ్ళేవాళ్ళం. ఓకే, స్వచ్ఛ భారత్ కూడా చేసేవాళ్ళు స్వచ్ఛ భారత్ వెళ్ళేవాళ్ళం. బిఫోర్ కమింగ్ టు అన్నదానం మార్నింగ్ వాష్రూమ్స్ క్లీన్ చేసేవాళ్ళం. ఓకే. దాని తర్వాత నైట్ మళ్ళీ పిరమిడ్ ముందల వి అవేకన్ టిల్ ద హోల్ నైట్. ఓకే. తర్వాత నాకు తెలిసిందంటే ఒక హైట్ పర్సనాలిటీ ఉందని చాలా మంది పోలీస్ అనుకునేవాళ్ళు. ఓకే. సో 24 hours విల్ బీ ఆన్ డ్యూటీ, అండ్ దట్ 11 days విల్ బీ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ యూ ద నెక్స్ట్ 360 days. దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఇప్పుడు ఆఫీస్లో ఒక టీంని హ్యాండిల్ చేయాలంటే చిరాకు, అక్కడ ఎంతోమందికి ఓపిక్గా సమాధానం చెప్పాలి. సో ఇంకా వాట్ వీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క లాక్ వస్తారు. మన చేతికున్న 5 fingers ఒక లాక లేవు. బట్ సిన్స్ ఇట్ ఈస్ ఎ పిరమిడ్ విచ్ ఈస్ ఎ కాస్మిక్ హబ్, ఇట్ ఈస్ వీ హ్యావ్ టెస్టెడ్ యూజింగ్ సమ్ సాఫ్ట్వేర్స్ వితౌట్ radiation there what is the energy levels of the pyramid. Without using the phone, if you sit in the pyramid, the energy levels are 3 times higher. అది మేము ప్రూవ్ చేసాం. ఓకే. జస్ట్ వీ యూజ్ సమ్ సాఫ్ట్వేర్స్, మాకున్న కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ యూజ్ చేసి. అది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. సో వీళ్ళకి అలా నేను చెప్పాను కదా. సో మరి అప్పుడు పత్రి సార్ రికమెండేషన్తో వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? మ్యామ్ అది ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ ఇదంతా చెప్పకండి, మాకు ఈ రూల్స్ ఇచ్చారు, మేము చేస్తున్నామని ఒక స్వీట్ స్మైల్ ఆన్సర్. ఓకే. ఖచ్చితంగా పిరమిడ్లోకి అయితే ఫోన్ అలౌ లేదు. ఇన్ కేస్ తీసుకొచ్చిన సైలెంట్ మోడ్లో పెట్టారు, లేదు స్విచ్ ఆఫే చేయాలి. స్విచ్ ఆఫే చేయాలి. సో మరి పిరమిడ్ని ఆ సైలెంట్ జోన్లో ఉంచాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే 5,000 మంది కూర్చోవడానికి కెపాసిటీ ఉంది అని. మరి అలాంటప్పుడు అంతమంది ఒకేసారి రాకపోయినా విడతలుగా వచ్చినా ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఇంకా వాలంటీర్స్ మ్యామ్, వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ వాలంటీర్స్. ఎవ్రీ ఇయర్ మారుతున్నారు కానీ వాలంటీర్స్. బట్ ఎలా అంటే వాలంటీర్స్ కూడా ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే, ఫర్ పిరమిడ్ వీ హ్యావ్ 3 shifts. ఓకే. దవే మన ప్రొడక్షన్ సపోర్ట్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్లో ఎలా అయితే 3 షిఫ్ట్లు ఉంటారో, మార్నింగ్ 6 to 3, ఆఫ్టర్నూన్ 2 to 11, నైట్ 10 to 6. ఇన్ ద సేమ్ వే మాకు మార్నింగ్ షిఫ్ట్ ఒకటి వస్తారు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి వస్తారు, నైట్ షిఫ్ట్ ఒకటి వస్తారు. ఆఫీస్ కన్నా కరెక్ట్ తమ్మన్న ఇస్తామో లేదు కానీ ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తారు. ఓకే. సో ఒక్క షిఫ్ట్కి వచ్చేసి మనకు ఒక 100 members దాకా ఉంటారు. కొంతమంది 11 days ఉంటారు, కొంతమంది 8 days ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళు మాకు రిజిస్టర్ చేసి వెళ్తారు, వాళ్ళని పిలుస్తూ ఉంటాం. అండ్ విల్ బీ హ్యావింగ్ ఏ టెలికాలర్ దేర్, ఏ ఫ్రీ టెలికాలర్ హూ విల్ బీ కాలింగ్ దెమ్ అండ్ కాలింగ్ దెమ్. అది ఎవరు లేకపోతే ఆ పని కూడా మేమే చేస్తాం. సో మీరు చెప్పారు ఇందాక స్వచ్ఛ భారత్ ఉంటుంది, క్లీనింగ్ చేస్తాము, తర్వాత పిరమిడ్ దగ్గర సైలెంట్లో ఉండి ధ్యానం చేసుకునేటట్టు ఒకటి, సో అన్నదానం సేవ ఒకటి. అండ్ ఆఫ్టర్ దట్ మార్నింగ్ మేము ఏం చేస్తామంటే, నైట్ అందరు మెడిటేషన్లో ఉంటారు కదా మేడం, నైట్ అంతా మేము అక్కడే ఉంటాం కదా, అందరినీ లేపి వీల్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ మార్నింగ్ మెడిటేషన్, ప్రాతకాల ధ్యానానికి. ఆ తర్వాత అంటే ప్రతి రూమ్ దగ్గరికి వెళ్ళి నాక్ చేసి, ఓన్లీ పిరమిడ్, ఓన్లీ పిరమిడ్ రూమ్ దగ్గర వేరే వాలంటీర్స్ ఉంటారు, మేము ఓన్లీ పిరమిడ్ దగ్గర. పిరమిడ్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ధ్యానానికి పంపించేస్తాము. తర్వాత మేము పిరమిడ్ అంతా క్లీన్ చేస్తాము. ఓకే. మొత్తం క్వీన్ ఛాంబర్ నుంచి టిల్ డౌన్ మొత్తం క్లీన్ చేసి, మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి నీట్గా పెట్టేస్తారు. అక్కడ రంగురంగుల ముగ్గులు పెట్టించి ఆంటీ వాళ్ళతో వెళ్తాం. ముగ్గులు కూడా పెట్టేస్తారు అనమాట యాగంలో. ఒక్కసారి మిస్ అయింది, లేకపోతే ప్రతిసారి పెట్టించేవాళ్ళు. ఓకే. అంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా మేడం, మనం మామూలుగా సంక్రాంతి ఎలా సెలబ్రేట్, అది కూడా ఒక పండగే కదా మనకు. సో మరి ఇప్పుడు యాగంలో కొత్త చేంజెస్ ఏమున్నాయి సార్? ఇంతకుముందు ఇయర్ మీద బిఫోర్ కంటే ఇప్పుడు ఏం జరిగాయి? మ్యామ్, యాజ్ ద టెక్నాలజీ ఈస్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ 2G, 3G, 4G and 5G, even we got improved ourselves. So PMC is like something which is like a boon, where మేము లైవ్లో పెట్టి చూపిస్తే ఒక 100 మందికే తెలిసేది, 200 మందికి తెలిసేది. బట్ నౌ ఇట్ ఈస్ మూవింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దెర్ ఆర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు కమ్. సో నాకే తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, బికాస్ ఆఫ్ సీయింగ్ ఇట్ ఇన్ ద లైవ్, వీఆర్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్ ఫ్రమ్ 5 to 4. సో మనకు అక్కడ కనిపించేది 15,000 మంది లైవ్గా. బట్ బికాస్ ఆఫ్ యూజింగ్ ద ఆన్లైన్ ఫెసిలిటీ విచ్ ఈస్ అవైలబుల్, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ మోర్ దెన్ ఎ లక్. ఓకే. దట్ ఈస్ ఎ ప్రూవ్డ్ థింగ్. సో చాలా, ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, దే నాట్ కమ్ టు యాగం, దే జస్ట్ కమ్ ఫర్ 1 day అంటే, బట్ మార్నింగ్ 5 to 8 కంపల్సరీ కూర్చుంటారు వాళ్ళు కూడా. సో లైవ్ పెట్టేసుకొని కూర్చుంటారు, లైవ్ పెట్టేసుకొని మ్యూజిక్ పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. సో దిస్ ఈస్ వన్ మేజర్, ఇప్పుడు టెక్నాలజీతో పాటు మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలన్నట్టు, దిస్ ఈస్ వన్ అప్గ్రేడ్ ఐ హ్యావ్ సీన్. దట్ ఈస్ అ మేజర్ అప్గ్రేడ్ ఐ కెన్ టెల్. అండ్ అన్నదానం కౌంటర్స్ కూడా వీ గాట్ ఇంక్రీస్డ్. అండ్ ఈవెన్ అందరూ తడకల మీద పడుకుంటారు, పరుపుల మీద పడుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేం కదా మేడం. సో వీ గాట్
Dwarka Niwas dormitories which are Okay. in construction. So people who can afford, they are taking their things and paid accommodations అని ఇనీషియల్గా కొన్ని ఉండేది. 2012 we cannot expect it. అప్పుడు ఎలా పడుకున్నామో ఎలా ఉన్నామో తెలియదు. బట్ దేర్ వర్ మెనీ చేంజెస్ అకార్డింగ్ టు ద థింగ్స్. ఇప్పుడు విల్లాస్ వచ్చాయి. సో ఇట్ ఈస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ అన్ లేని వాడికి కానీ ఉన్నవాడికి కానీ మధ్యంతర కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఎవ్రీ వన్ కెన్ గో అండ్ స్టే దర్ అనేవి నేను చూశాను. ఎందుకంటే 2012లో వీ డోంట్ హ్యావ్ దిస్ మచ్ ఫెసిలిటీస్ బట్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇన్ ద ఫుడ్ ఇప్పుడు మనకు నార్త్ ఇండియన్స్ వస్తారు, సౌత్ ఇండియన్స్ వస్తారు, తమిళియన్స్ వస్తారు, లైక్ సౌత్ ఇండియన్స్ అందరూ వచ్చేస్తారు కదా. సో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదని ఇంక్లూడింగ్ చపాతీ అని మెనూలో యాడ్ చేయడము. అండ్ చపాతీ చేయడం అనేది ఈస్ నాట్ ఈజీ టాస్క్ అంతమందికి. సో దోస్ వర్ మెనీ చేంజెస్ వీ హ్యావ్ సీన్. వచ్చిన ప్రతి ఒక్కరికి మనం కడుపు నిండా పెట్టాలి, వాళ్ళు తినేది మాత్రమే పెట్టాలి. సో మరి ఇతర ఆధ్యాత్మిక సంస్థలు గురువుస్ కూడా వస్తుంటారు కదా సార్. సో వాళ్ళు ఇచ్చే మెసేజెస్ మనం ఏం నేర్చుకుంటాం, మన ద్వారా వాళ్ళు ఏం నేర్చుకొని వెళ్తారు? నేను విన్నది ఏంటంటే మేడం, పిరమిడ్కి ప్రతి ఒక్కరు విజిట్ అవుతారు కదా, అక్కడికి వచ్చిన నాకు ఇచ్చి వెళ్ళి లోపలికి తీసుకోమంటారు మాక్సిమం. యూనిటీ అనేది నేర్చుకున్నారంట వాళ్ళు చాలా మటుకు. ఫ్రీ సర్వీస్ అనేది కూడా ఇలా ఉంటుందా అంటే చాలా మంది ఏమనుకుంటారు, మనం చేసే సర్వీస్ చూసి మనకు ఏమైనా జీతాలు ఇచ్చి మనం చేసుకుందామనే ఫీలింగ్లో ఉంటారు. కానీ తర్వాత లేదు మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము, వీఆర్ డూయింగ్ ఇట్ లైక్ ఫర్ ఎ ఫ్యామిలీ అంటే దే వర్ షాక్డ్. అండ్ వాళ్ళు ఎవ్రీ వన్ ఇచ్చే మెసేజ్ ఏముంటుంది మేడం, ఎట్ లాస్ట్ ఇట్ కమ్స్ టు ఆనాపానసతి. దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్. ఒక పూజ గురించి చెప్పినా, ఒక పద్యం గురించి చెప్పినా, ఒక ఎల్ఓఏ చెప్పినా, ఆర్ ఎల్స్ క్రిస్టల్స్ గురించి చెప్పినా, ఎవ్రీ వన్ విల్ టెల్ ఎల్ఓఏ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తారు, ఇలా కూర్చొనే చేయమంటారు. క్రిస్టల్ పట్టుకొని ధ్యానమే చేయమంటారు. సో ఇట్ లాస్ట్ ఇట్ కమ్స్ టు ద సేమ్. సార్ మరి యంగ్స్టర్స్ వస్తే వాళ్ళకి డెవలప్మెంట్కి కానీ వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్ అవ్వచ్చు, లేదా వాళ్ళు ఫిజికల్గా కూడా అంటే ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏం యాక్టివిటీస్ ఉంటాయి? జనరల్గా మ్యామ్ లైక్ బుద్ధా సిఓ అని ఒకటి చంద్ర సార్ ఆర్గనైజ్ చేస్తారు. సో దట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ all the youngsters will participate much. So in order to transform themselves technically, functionally, physically, mentally, emotionally. So that is a major place. And if you come to Kartal, youngsters ki seva anedi enta important, how you can utilize our energy to it anedi baa telustundi. I started from when I was 21. Now I'm 33. So there is a difference in my age, but the energy is same. So that is what we can learn. ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది లేకుండా యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వెరీ పాజిటివ్ వే. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లర్న్డ్. అండ్ అలాంగ్ విత్ దట్ దెల్ బి ఎ ప్రోగ్రామ్ కాల్డ్ ఎస్ లా ఆఫ్ అట్రాక్షన్ విచ్ ఇస్ డన్ బై జో డిస్పెన్సా అండ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద అదర్ అవుతార్. సో అలాంటి సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. న్యూటన్ సార్ సెషన్స్ కూడా ఉంటాయి. సెషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఒక బుక్ తీసుకొని ఒక వర్క్ షాప్ లాగా చేస్తారు అండ్ విచ్ ఇస్ ఇన్ సరస్వతి ప్రాంగణం ఓన్లీ. సో న్యూటన్ సార్ సెషన్స్, చంద్ర సార్ సెషన్స్, అండ్ ఈవెన్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద అదర్ మాస్టర్స్ నేమ్స్, దే విల్ కండక్ట్ దీస్ థింగ్స్. సో అపార్ట్ ఫ్రమ్ ద యంగ్స్టర్స్, ఈవెన్ ఫర్ ద ఎల్డర్స్ ఆల్సో ఇట్ ఈస్ నీడెడ్. చాలా మంది ఏమనుకుంటే 40 వస్తే షుగర్లు వస్తాయి, ఆ థాట్ తీసేయాలి, అలాంటివి కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ. సో బాగుంది సార్, అంటే అన్నీ ఉంటాయన్నమాట చక్కటి. మీకు ఏమీ ఉండవు మేడం అక్కడ. ఆనందం ఉంటుంది, ఆధ్యాత్మికం ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక ఫంక్షన్కి వెళ్తే మెయిన్ థింగ్ కావాల్సినది కదా, ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలనుకోవచ్చు, అటువంటివి తెలుస్తాయి. అండ్ దే విల్ బి మెనీ గుడ్ స్టాల్స్ వేర్ యూ కెన్ బై వెరీ గుడ్ ఆర్గానిక్ థింగ్స్ విచ్ ఈస్ ఆఫ్ పెయిడ్ బట్ అఫోర్డబుల్ థింగ్స్. అండ్ పిరమిడ్స్ ఉంటాయి, ఆల్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్. అండ్ అసలు ఎట్లా అంటే ఒక పండగ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, అప్పుడే 11 రోజులు అయిపోయిందా. 11 రోజులు ఒక టూర్ పోతే ఎంతో ఇబ్బంది ఇప్పుడున్న ఫుడ్కి, బట్ ఇక్కడ అరే అప్పుడే అయిపోతుందా. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వేరే ఆధ్యాత్మిక సంస్థల గురువులు వస్తూ ఉంటారు, యూత్కి చక్కటి ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ ఉంటాయి. అంటే ఎన్ని విభాగాలు ఉంటాయి సార్ ఇంకా దీంట్లో? మ్యామ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ విచ్ ఐ వాంట్ టు పాయింట్ ఇట్ అవుట్ హియర్ ఈస్, మనం చాలా జనరల్గా కల్చరల్ ప్రోగ్రామ్స్ అని చూస్తే కిడ్స్ చేస్తారు, యంగ్స్టర్స్ చేస్తారు. ఇక్కడ మేజర్ పార్టీస్ లేడీస్ దిల్ కమ్ అండ్ పర్ఫార్మ్. విల్ సీ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద పీపుల్ దేర్. That is a major thing. And youngsters ki, which I have already mentioned, there will be many sessions from the many youthful leaders as well as the other leaders. బాల వికాస్ అని చిన్న పిల్లలకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ చాలామంది లీడర్స్ వాళ్ళ సెషన్స్ తీసుకుంటూ ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్. చాలామందికి తెలుగు రావాలని లేదు, సో కన్వర్షన్స్ కూడా ఉంటాయి. సే ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ హిందీ మాస్టర్ అండ్ ఐఎమ్ ఏ తెలుగు మాస్టర్, బట్ వాట్ ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్స్ లైక్ నేను సెషన్ చెప్పాలనుకున్నా కానీ మీరు వినాలనుకుంటాను, బట్ మీకు తెలుగు రాదు. సో వాట్ ఐల్ బి డూయింగ్, ఐల్ బి అసైన్ ఏ పర్సన్ హూ నోస్ ఇంగ్లీష్ ఆర్ హూ నోస్ హిందీ. అకార్డింగ్ టు హిస్ థింగ్ he'll convert and tell them. So even those facilities also will be available there. And as you told, there are changes, right? Initially ఇట్లాంటి ఒక పేపర్ మీద రాసి ఇచ్చేవాళ్ళము, బట్ వీ హ్యావ్ యూటిలైజ్ ద టెక్నాలజీస్. దేర్ ఆర్ ఐడి కార్డ్ సిస్టమ్స్ కేమ్ ఇన్ ద పిక్చర్ వేర్ యూ గెట్ ఎ పర్మనెంట్ ఐడి కార్డ్.
అలా కూడా వచ్చాయి. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫుడ్. శుద్ధ సాత్విక ఆహారం ఉంటుంది విచ్ విల్ బి ఆఫ్ వెరీ టేస్టీ. ఇంట్లో నలుగురికి చేసి ఒక 5th మెమో చేయాలంటే ఉప్పు 2 సార్లు టేస్ట్ చేస్తాం, ఇక్కడ టేస్ట్ చేసే అవసరం లేదు. సార్ మరి చాలా మంది వస్తారని చెప్తున్నారు కదా, అంటే ఐడి కార్డ్ ఇష్యూ చేయడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఎస్ మ్యామ్. సి జనరల్గా ఇంతకుముందు ఎలా అంటే ఒక చిన్న పేపర్ మీద ఇచ్చేవాళ్ళము, బట్ నౌ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ గుడ్ సాఫ్ట్వేర్ ఓకే. వేర్ ఎవ్రీ వన్ విల్ బి గివెన్ అన్ ఐడి నెంబర్ అండ్ అ కార్డ్ సో దట్ హీల్ బి హ్యావింగ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ PSSM. ఎవరైనా ఫస్ట్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ముందుగా ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళకి అకామిడేషన్ ఇక్కడ ఉంటుంది అని ఎవరు గైడ్ చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది సార్? జనరల్గా మేడం మీరు వచ్చినప్పుడే మీకు ఒక రిసెప్షన్ ఉంటుంది. ఓకే. సో రిసెప్షన్లో మీకు ఐడి కార్డ్తో పాటు వేర్ యూ గో వాట్ ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్ అని వాళ్ళు మొత్తం అక్కడే గైడ్ చేస్తారు. సో మీరు అకామిడేషన్కి ఎక్కడ వెళ్ళాలి అండ్ ఫుడ్కి ఎక్కడ వెళ్ళాలి, పిరమిడ్ ఎక్కడ ఉంది అండ్ వాట్ ఆల్ ద ఏరియాస్ ఆర్ సో దేర్. ఈ ఫుడ్ దగ్గరికి ఐడి కార్డ్ చూపిస్తేనే ఎంట్రీనా సార్? ఎస్ మ్యామ్. ఓకే. ద రీజన్ వీ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు ఆర్ ఎల్స్ అ కైండ్ ఆఫ్ రూల్స్ టు బి ఫాలోడ్ అనుకోవచ్చు. ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు ఈ అంత సేవకి ప్రతి ఒక్కదానికి స్టాల్స్ ఉంటున్నాయి, చాలా మంది వస్తారు కదా, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పత్రి సార్ ఉన్నప్పుడు అందరినీ కలిసేవాళ్ళ? సో వీ నెవర్ ఫెల్ దట్ ఈస్ నాట్ దేర్. ఆయన ఫిజికల్గా లేరు అంతే. సో కండు చెమర్తే అన్నీ అవుతాయని తలుచుకుంటేనే కానీ హీస్ విత్ అస్ ఎవ్రీ టైమ్. ఇప్పుడు కూడా మనకి ఏదైనా అవసరం ఉందంటే జస్ట్ ఆస్క్ ఫర్ ఎ మెసేజ్, విల్ కమ్ ఆన్ టైమ్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. సో ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్? అందరూ ధ్యాన మహాయాగానికి రండి. సో ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. సో ధ్యానం అనేది పెద్దవాళ్ళకే కాదు, పుట్టిన పిల్లగాడి దగ్గర నుంచి 100 ఏళ్ళ పెద్దవాళ్ళకు కూడా అది అవసరము. సో అందరం చేసి కోట్లు ఖర్చు పెట్టినా దొరకంది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటాం ధ్యానం చేస్తే. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టతను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యానం మహాయాగం December 21 నుండి 31 వరకు కైలాసపూర్లో జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.